హాయ్ అండి. ఉగాది పండుగ అయితే పోయింది కదండి. చిన్న పిల్లలకైతే అమ్మవారిని పోస్తూ ఉంటుంది కదండి. మా చిన్న బాబుకి అయితే అలానే పోసిందండి, అమ్మవారు సోకింది. అలా అని చెప్పేసి ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క లిక్విడ్ లాగా అయితే ఇవ్వాలండి. ఈ రోజు అయితే నేను బార్లీ బియ్యాన్ని అయితే గంజిలాగా అయితే చేసి ఇచ్చానండి. ఇక్కడ నేను 2-3 టేబుల్ స్పూన్ల దాకా బార్లీ బియ్యాన్ని అయితే వేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. చిన్న పిల్లలకి చేస్తాం కాబట్టి గిన్నెని అయితే నీట్ గా వాష్ చేసుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా బార్లీ బియ్యాన్ని అయితే వేసుకుని ఒక్కసారి అయితే వాష్ చేసుకోవాలండి. వీటికి ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే పోతుంది. అలానే ఒక పెద్ద గ్లాస్ దాకా నీళ్ళనైతే వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ దాకా నీళ్ళనైతే వేసుకుని మూత సగం వరకు అయితే ముచ్చేసి ఒక మరుగు వచ్చే వరకు హై ఫ్లేమ్ లో, తర్వాత మొత్తం సిమ్ లో ఉంచుకొని అయితే ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఒక 10 నిమిషాల తర్వాత కుక్ చేసుకున్నట్లయితే చక్కగా ఇవి ఉడికిపోతాయండి. ఇది వచ్చేసి లిక్విడ్ లాగా జెల్ లాగా కొద్దిగా లైట్ గా జెల్ లాగా అయితే ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక జాలరీ సహాయంతో అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుని కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పిల్లలకైతే తాపించవచ్చండి. చూడండి, చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలకు చాలా శక్తిని అయితే ఇస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచి రెసిపీస్ అయితే చేయండి. చాలా వరకు అయితే ఇంకా లోపల చలవ కూడా చేస్తుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పిల్లలకి ఇవ్వాలండి. చూడండి, చిన్న గ్లాస్ ఇచ్చినా కూడా మనం అన్నం తినిపించినంత శక్తి అయితే వస్తుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్